సంవత్సరాల నుంచి కూడా ఇది పూర్తిగా ప్లాంట్లో ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం లట్కహడం గ్రామంలో అసైన్డ్ భూముల సమస్యలపై తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ బాధిత రైతులతో కలిసి భూములను పరిశీలించారు. సర్వే నంబర్ 498లోని 21 ఎకరాల భూమిని గత 4 దశాబ్దాలుగా దళిత రైతులు సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు. నోటీసులు, సరైన పరిహారం లేకుండా భూములు స్వాధీనం చేసుకోవడం బాధాకరమని ఆయన తెలిపారు. ఎస్టీపీ ప్రాజెక్టు అవసరమైన రైతులకు న్యాయమైన పరిహారం లేదా ప్రత్యామ్నాయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపాదన విరమించుకోవాలి. రక్షించాలి. జై జవాన్, జై జవాన్, జై జవాన్. మాకు 60-70 సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్నామన్నా. మేము 4 బావులతో ఉన్నాము. కాలుష్యం వస్తే పట్టణాలు మాడిపోయినాయి. ఏమీ రాలేదు మాకు. ఏం లేకుండా మొత్తం గింజలు ముత్తరాలు కూడా రంధ్రాలు పడిపోయినాయి. ఆ విధంగా అయినా కానీ మేము ఆపినాం పంటలు పెట్టకుండా. ఇప్పుడు ఏదో అని కాలుష్యం వచ్చిందని కొంత అలర్ట్ చేసినాము, పంటలు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు కూడా మరి మేమేం చేయాలి? ఇప్పుడు మమ్మల్ని ఎట్లా చేస్తాం? మాకు ఎలాంటి చెప్పకుండా కూడా మమ్మల్ని చేస్తున్నారు అంటే మేమేం చేస్తాం? ఇప్పుడు మమ్మల్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దీని మీద బతికారు. మేము కూడా దీని మీద బతుకుతున్నాం. ఇక వేరే స్థలాలు లేవు సార్ మాకు. ఇక మేము కష్టపడి చేస్తున్నాము. మేము ఇప్పటికైనా తిరుగుకుంటే మేము పంటలు పెట్టుకొని సాగు చేసుకుంటాము. ఊరుకు 1 కిలోమీటర్ మీద ఉన్నది. మేము వచ్చి పంటలు చేసుకుంటాము. తిండనక తిప్పనక రాత్రి అంతా ఇక శ్రమపడి చేస్తున్నాము. వాళ్ళ పెద్దల మీద ఉంటేనేమో కానీ మాకైతే ఏం ఆధారం లేదు సార్ ఇప్పుడు మేము చేసుకోవడానికి. ఇప్పుడు దీనికి తప్ప వేరేది లేదు. ఇక ఎవరికి కూడా దీని మీద ఉండొద్దు. మేము గడి చేసుకొని బతుకుతాం.